Hi friends, how are you doing? I think you are doing great and I hope you are watching my videos also. Okay, సో ఎందుకంటే మీరు ఆ వీడియోస్ చూస్తేనే నాకు ఇంట్రెస్ట్ వస్తుంది. మీకు ఇంకా ఏదో చెప్పాలి. సో నా వీడియోస్ వీళ్ళు వింటున్నారు కదా. సో నేను ఎవరికైనా ఉపయోగపడవచ్చు కొంతవరకైనా అని నాకు ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. సో అందుకనే మీరు నా వీడియోస్ చూడండి, చివరి వరకు చూడండి. ఎందుకంటే స్టార్టింగ్లో మీకు కొంచెం ఇది మనకు తెలిసిన సబ్జెక్టే అనిపించినా కూడా మీరు చివరి వరకు చూస్తే ఏంటంటే మధ్యలో చాలా కొత్త కొత్త న్యూ టాపిక్స్ ఇన్ గ్రామర్ అనేటివి ఏంటైతే ఉన్నాయో అవి మీకు కూడా తెలుస్తాయి. సో దీనివల్ల ఉపయోగం ఏంటంటే మెయిన్గా ఈ ఏజ్లో ఈ వీడియోస్ చూసి ఈ ఇంగ్లీష్ నేర్చుకొని నేనేం చేస్తారా అంటే, సో ఇది అన్ని ఏజ్లో వాళ్ళకు యూజ్ అవుతుంది. సో మీకు సింపుల్గా ఎగ్జాంపుల్ చెప్పాలంటే, ఒక స్టూడెంట్ అనుకోండి, ఒక స్కూల్కి వెళ్ళే స్టూడెంట్ అనుకోండి. సో అతను వస్తాడు మీ దగ్గరికి యాజ్ ఎ పేరెంట్. సో స్టూడెంట్ టు పేరెంట్ రిలేషన్లో చేసుకుందాం. ఒక స్టూడెంట్ స్కూల్కి వెళ్ళాడు. సో వానికి వాళ్ళ స్కూల్లో చెప్తారు గ్రామర్ ఇప్పుడే స్టార్ట్ చేయరు కాబట్టి జస్ట్ స్పెల్లింగ్స్ చెప్తారు. సో వాడు ఇంగ్లీష్లో మాట్లాడతారు. మీ దగ్గరికి వచ్చి డాడీ నాకు ఈ డౌట్ చెప్పండి అన్నారు అనుకోండి. సో అప్పుడు మీకు అక్కడ నీకు చెప్పడం రాకపోవడం వల్ల మీరు ఇబ్బంది పడవచ్చు. సో ఇదంతా గొడవ ఎందుకని మీరు ట్యూషన్ పంపిస్తారు. సో అదే మీకు ఇంగ్లీష్ వచ్చిందనుకోండి, సో మీకు ఆ అడిగే క్వశ్చన్స్ని మీరు ఇంట్లోనే సాల్వ్ చేయొచ్చు. మీరు ట్యూషన్కి పంపించాల్సిన అవసరం కూడా ఉండదు. అలానే అది కొంతవరకే మ్యాథ్స్, ఫిజిక్స్ వాటికి అవి కూడా మీకు వచ్చుంటే ఇంకా చాలా అడ్వాంటేజ్. సో ట్యూషన్లో స్కూల్లో ఎంత నేర్చుకుంటాడో ఇంట్లో మన పేరెంట్స్ చెప్తే ఇంకా బాగా నేర్చుకుంటాడు. ఓకే, సో అదొకటి. ఇది స్టూడెంట్కి అయితే అక్కడ యూజ్ అవుతుంది, అంటే స్కూల్లో ఉండే స్టూడెంట్కి. పేరెంట్స్కి అయితే వాళ్ళ పిల్లలకి చెప్పడానికి యూజ్ అవుతుంది, ఎందుకంటే మీకు రివిజన్ లాగా ఉంటుంది, మీ పిల్లలకి చెప్పడానికి కూడా యూజ్ అవుతుంది. థర్డ్, ఒక 10th క్లాస్ ఇంటర్మీడియట్ స్టేజ్కి వచ్చి లేకపోతే డిగ్రీలో ఉన్న స్టూడెంట్కి ఎలా యూజ్ అవుతుందంటే, తన ఎగ్జామ్స్ రాయడానికి వెళ్ళినప్పుడు సో తనకు సెంటెన్స్ ఎగ్జామ్ అనేది ఇంగ్లీష్లో రాయాలి కాబట్టి సో సెంటెన్స్ ఫామ్ చేసేటప్పుడు తనకు యూజ్ అవుతుంది. ఒక డిగ్రీ, ఇంటర్మీడియట్ లేదా బీటెక్ ఇలాంటి ఉన్న స్టూడెంట్స్కి తనకు ఇంగ్లీష్లో ఆన్సర్స్ రాయాలి. ఇప్పుడు ఎందుకంటే వాళ్ళు ఎగ్జామ్స్ రాసే స్టేజ్లో ఉన్నారు కాబట్టి ఎగ్జామ్స్ రాసేటప్పుడు వాళ్ళకి ఈ ఈ ఈ ఫార్మేషన్ తెలిసిందనుకోండి, ఈ పార్ట్స్ ఆఫ్ ది స్పీచ్ నిన్న మనం మాట్లాడుకున్నాం కదా. ఒకవేళ ఆ వీడియో మీరు చూడకపోయి ఉన్నట్లయితే ప్రీవియస్ వీడియో చూడండి, మీకు దాంట్లో పార్ట్స్ ఆఫ్ ది స్పీచ్ ఉంటుంది. ఆ పార్ట్స్ ఆఫ్ ది స్పీచ్ మీరు పర్ఫెక్ట్గా నేర్చుకుంటే మీకు ఆ ఎగ్జామ్స్లో మీరు చాలా చక్కగా రాయొచ్చు. సో ఇంగ్లీష్లో అది 10th క్లాస్, ఇంటర్మీడియట్ అండ్ డిగ్రీ, బీటెక్ ఈ స్టూడెంట్స్కి ఇక్కడ వరకు యూజ్ అవుతుంది. సో దీని నుంచి బయటికి వచ్చారనుకోండి, ఒక స్టూడెంట్ బయటికి వచ్చిన తర్వాత అతనికి మనకు మాట్లాడాల్సి వస్తుంది. సో ఇప్పటి వరకు రాశారు, సో మన నేటివ్ లాంగ్వేజ్లోనే మనము లాంగ్వేజ్ నేర్చుకున్నాము, ఎగ్జామ్స్ రాసాము. సో ఇప్పుడు ఏంటంటే అప్లై చేయాలి. ఈ అప్లై చేసేటప్పుడు మీరు మాట్లాడాలి. సో మీరు మాట్లాడలేదనుకోండి, సో మీకు ఎక్కడ కూడా ఆపర్చునిటీస్ లేవు. దెర్ ఈజ్ నో ఆపర్చునిటీస్ ఇఫ్ యూ డోంట్ నో ఇంగ్లీష్. ఓకే, సో మీరు సాఫ్ట్వేర్ జాబ్ ఒక్కటే కాదు, సాఫ్ట్వేర్ కాకపోయినా కూడా లేకుండా గవర్నమెంట్ జాబ్ చేసినా కూడా, ఒకవేళ గవర్నమెంట్ జాబే వచ్చింది అనుకోండి, సో మీరు ఆర్డీఓ దగ్గరికో లేకపోతే కలెక్టర్ దగ్గరికో వీళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడాలి అన్నప్పుడు, కలెక్టర్లు అందరూ హైలీ ఎడ్యుకేటెడ్ కాబట్టి అండ్ దే ఆర్ కమింగ్ ఫ్రమ్ డిఫరెంట్ స్టేట్స్ ఫ్రమ్ ఆల్ ఓవర్ ది ఇండియా. సో వాళ్ళతోటి మీరు కమ్యూనికేట్ అయ్యేటప్పుడు అక్కడ కూడా మీకు ఇంగ్లీష్ అవసరం పడుతుంది. సో ఇంగ్లీష్లో మాట్లాడాలి. అండ్ మోర్ ఓవర్ మీరు ఏ కమ్యూనికేషన్ చేసినా కూడా ఇంగ్లీష్లో లెటర్ రైటింగ్ అంతా ఇంగ్లీష్లోనే ఉండాలి. సో ఫ్యూచర్లో మీకు ఇది చాలా యూజ్ అవుతుంది. ఎవరికి? స్టూడెంట్ లాగా కంప్లీట్ చేసుకొని, గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసుకొని వెన్ హీ కమ్స్ టు ది మార్కెట్, జాబ్ మార్కెట్లోకి. సో తర్వాత జాబ్ మార్కెట్ అయిపోయాక నెక్స్ట్ జాబ్లో జాయిన్ అయ్యాడు అనుకోండి, జాబ్లో జాయిన్ అవ్వడానికన్నా ముందు ఇంటర్వ్యూ ఫేస్ చేయాలి. సో ఇంటర్వ్యూలో కూడా కమ్యూనికేషన్ స్కిల్స్, యాప్టిట్యూడ్ ఈ టెస్ట్లు పెడతారు. ఇంగ్లీష్ టెస్ట్ ఇలాంటివి మీకు రిటర్న్ ఎగ్జామ్ ఉంటాయి. సో ఈ రిటర్న్ ఎగ్జామ్లో కూడా మీరు ఏం చేయాలి, మీరు మీకు ఇంగ్లీష్ వచ్చిందా, ఇంగ్లీష్ మీద క్వశ్చన్స్ ఉంటాయి, కంపల్సరీగా క్వశ్చన్స్ ఉంటాయి. సో ఇంగ్లీష్ వచ్చిందనుకోండి,
సో మీకు కొంచెం ఆ సెంటెన్సెస్ ఫార్మేషన్ అర్థమవుతుంది, మీరు ఆన్సర్ చేయగలుగుతారు. సో ఇక్కడ ఇంటర్వ్యూ దగ్గరకు వచ్చినప్పుడు ఇంటర్వ్యూ స్టేజ్లో, ఇంటర్వ్యూ తర్వాత నెక్స్ట్ గ్రూప్ డిస్కషన్ ఉంటుంది. హెచ్ఆర్తో ఇంటర్వ్యూ అయ్యేటప్పుడు టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్ అన్నప్పుడు మీ గురించి మీరు ప్రొజెక్ట్ చేసుకోవాలి. సో ఐఎమ్ దిస్, ఐఎమ్ దట్ అనుకుంటా. ఓకే, మై పేరెంట్స్, ఓకే, మై గ్రాండ్ పేరెంట్స్, ఇట్లా మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ గురించి, మీ గురించి, మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ గురించి, నీ ఎక్స్పీరియన్స్ గురించి, నీ కాలేజ్ గురించి, టెల్ మీ అబౌట్ యువర్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ అంటారు. సో టెల్ మీ అబౌట్ యువర్ ఫ్యామిలీ అంటారు. సో టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్ అంటారు. టెల్ మీ అబౌట్ యువర్ ఎక్స్పీరియన్స్ అంటారు, ప్రీవియస్ ఎక్స్పీరియన్స్. సో ఇట్లా వాళ్ళు క్వశ్చన్స్ అడుగుతారు. సో క్వశ్చన్స్ అడిగినప్పుడు మీ ప్రీవియస్ ఎక్స్పీరియన్స్, మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, నీ గురించి ఇవన్నీ ఇంగ్లీష్లో చెప్పాల్సి వస్తుంది. సో ఈ కాన్ఫిడెన్స్ రావాలంటే మీకు ఇంగ్లీష్ వచ్చి ఉండాలి చెప్పడానికి. తర్వాత జాబ్లో జాయిన్ అయ్యారు. జాబ్లో జాయిన్ అయ్యాక కూడా మీకు క్లయింట్స్ ఉంటారు. ఇప్పుడు అన్ని ఇంటర్నేషనల్ ప్రాజెక్ట్స్ కాబట్టి క్లయింట్స్ ఉంటారు. ఎయిదర్ మీరు మెడికల్ రిప్రజెంటేటివ్ అయినా, లేకపోతే మీ సొంత బిజినెస్ పెట్టుకున్నా, ఏది చేసినా కూడా మీకు ఇండియాలో బిజినెస్ ఉంటుంది. ఇండియాలో బిజినెస్ వేరే స్టేట్ వాళ్ళతో చేయాలన్నా కూడా మీకు ఇంగ్లీష్ వచ్చి ఉండాలి. అండ్ మోర్ ఓవర్ మీరు అబ్రాడ్లో వేరే కంట్రీస్తో కూడా మీరు బిజినెస్ చేయాలన్నా కూడా మీకు ఇంగ్లీష్ కమ్యూనికేషన్ అనేది మీడియం ఆఫ్ కమ్యూనికేషన్. సో మీకు ఇంగ్లీష్ కంపల్సరీ వచ్చి ఉండాలి. అలాగే ఓకే, జాబ్లో జాయిన్ అయ్యారు. జాబ్లో జాయిన్ అయిన తర్వాత నెక్స్ట్ ఏముంది, అక్కడ మీరు వర్క్ చేసేటప్పుడు మీకు తెలిసిన తెలుగు లాంగ్వేజ్ మాట్లాడే వాళ్ళు కూడా ఉండరు. అక్కడ బెంగళూరు నుంచి కనెక్ట్ అవుతారు, కొందరు యుఎస్ నుంచి కనెక్ట్ అవుతారు, కొందరు లండన్, బ్రిటన్, వేరే వేరే కంట్రీస్ నుంచి కనెక్ట్ అవుతారు. ఓకే, ఆ కనెక్ట్ అయినప్పుడు మీరు కంపల్సరీ ఇంగ్లీష్లో కమ్యూనికేట్ చేయాల్సి ఉంటుంది. ఓకే, 1 సెకండ్, ఒక చిన్న బ్రేక్ ఇక్కడ. ఓకే, సో ఎందుకంటే ఈ వీడియో సమ్టైమ్స్ రికార్డింగ్ స్టాప్ అవుతుంది, సో అందుకని చెక్ చేసుకున్నాను. ఓకే, మీకు అర్థమైంది కదా ఇంపార్టెన్స్ ఆఫ్ ది ఇంగ్లీష్ ఇన్ యువర్ లైఫ్. అంటే కంపల్సరీ మీరు నేర్చుకోవాలి. మీరు చిన్న పిల్లవాళ్ళైనా, పెళ్ళి అయిపోయిన పేరెంట్స్ అయినా, పెళ్ళి అయిపోయి పిల్లలు ఉన్న పేరెంట్స్ అయినా, ఎవరికైనా కూడా మీకు ఇంగ్లీష్ అనేది యూజ్ అవుతుంది. మీరు ఎంత ఎఫెక్టివ్గా ఇంగ్లీష్ నేర్చుకుంటారో, కాన్సెప్ట్స్ దీంట్లో తెలుస్తాయో, మీరు మీ పిల్లలకు కూడా అంత ఎఫెక్టివ్గా మీరు టీచ్ చేయగలరు. సో ఈరోజు మీకు ఒక ఎక్సర్సైజ్ ఏంటంటే, మనము ఇప్పటి వరకు తెలుసుకున్నాం కదా ఒక సెంటెన్స్ను ఫామ్ చేయడం ఎలా. సో మనం ఇప్పటి వరకు ఏం చేసామంటే కమ్యూనికేషన్ స్కిల్లో, పార్ట్ ఆఫ్ ది కమ్యూనికేషన్లో, సో మనం ఒక సెంటెన్స్ ఫామ్ చేయడం ఎలా, ఒక సెంటెన్స్లో ఏమేం పార్ట్స్ ఉంటాయి సో అనేది మనం తెలుసుకున్నాము. ఏంటి, సబ్జెక్టు, వెర్బు, ఆబ్జెక్ట్. ఓకే, ఇంతే ఉంటుంది. సబ్జెక్టు, వెర్బు, ఆబ్జెక్ట్, ఈ 3 తెలిస్తే మీరు సెంటెన్స్ ఫామ్ చేయొచ్చు. సో ఈ సెంటెన్స్ లోపల వెర్బ్లో మళ్ళీ పార్ట్స్ ఉంటాయి. వెర్బ్లో మెయిన్ వెర్బ్, హెల్పింగ్ వెర్బ్ ఇలా ఉంటాయి. సో సబ్జెక్ట్, ఆబ్జెక్ట్లో కూడా నౌన్, ప్రొనౌన్ ఇలా ఉంటాయి. ఓకే, నౌన్, ప్రొనౌన్ ఇలా ఉంటాయి. సో దీంట్లో మళ్ళీ ఇవి పార్ట్స్ ఆఫ్ ది స్పీచ్ కదా. మళ్ళీ దీంట్లో ప్రిపోజిషన్స్ వస్తుంది, ఇంకో కాన్సెప్ట్ ప్రిపోజిషన్స్ అండ్ కంజంక్షన్, ఇంటర్జెక్షన్. సో ఇట్లాంటి వావ్, ఓకే, వావ్, హుర్రే, సూపర్, ఇట్లాంటి కొన్ని పదాలు ఉంటాయి కదా. సో వీటిని ఇంటర్జెక్షన్స్ అంటారు. సో ఇలాంటి పదాలు మీరు ఒక ఎక్సర్సైజ్ లాగా ఒక న్యూస్ పేపర్ తీసుకోండి, ఇంగ్లీష్ న్యూస్ పేపర్ తీసుకొని దాంట్లో ఒక సెంటెన్స్ చూడండి. సెంటెన్స్ అంటే ఏంటిది, ఒక పీరియడ్ అంటే ఒక ఫుల్ స్టాప్కి ఇంకొక ఫుల్ స్టాప్కి మధ్యలో సెంటెన్స్ ఉంటుంది. సో ఈ సెంటెన్స్ ఆర్ మధ్యలో మల్టిపుల్ సెంటెన్సెస్ ఉంటే కామా కూడా ఉంటుంది. సో ఈ ఫుల్ స్టాప్కి మధ్యలో ఉన్న సెంటెన్స్లో ఉన్న సబ్జెక్ట్ ఏంటిది, ఓకే, సబ్జెక్ట్ ఏంటిది, ఆబ్జెక్ట్ ఏంటిది, వెర్బ్ ఏంటిది. సో సబ్జెక్ట్ ఏం చెప్తున్నాడు, ఆబ్జెక్ట్ ఏం వింటున్నాడు, యాక్షన్ ఏం జరుగుతుంది ఆ సెంటెన్స్లో. ఓకే, సపోజ్ మనము న్యూస్ చూస్తే ఇప్పుడు మోడీ గురించి చెప్తారు కదా. సో మోడీ గురించి లేకపోతే రేవంత్ రెడ్డి గురించి ఏదో ఒకటి ఉంటుంది. సో ది సీఎం ఈజ్ గోయింగ్ టు విజిట్ వరంగల్ అన్నాను అనుకోండి. ది సీఎం ఈజ్ గోయింగ్ టు విజిట్ వరంగల్ అనేది మీకు న్యూస్ వస్తుంది. ఇది ఇంగ్లీష్ న్యూస్ పేపర్లో న్యూస్. ద సీఎం అనేవాడు సబ్జెక్ట్, ఈజ్ అనేది హెల్పింగ్ వెర్బ్, ఈజ్ గోయింగ్ అనేది యాక్షన్, వెళ్తున్నాడు కాబట్టి యాక్షన్, గోయింగ్ అనేది యాక్షన్ కాబట్టి అదేంటిది మెయిన్ వెర్బ్.
వరంగల్. టు అనేది ప్రిపోజిషన్. ప్రిపోజిషన్ గురించి కూడా మనం మాట్లాడుకుందాము. టు వరంగల్. వరంగల్ అనేది ఆబ్జెక్ట్. సో ఇట్లా ది సీఎం ఈజ్ గోయింగ్ టు విజిట్ వరంగల్ అని అంటే ఇది ఒక సెంటెన్స్లో నౌన్ ఏంటి, ప్రొనౌన్ ఏంటిది, వెర్బ్ ఏంటిది, ఓకే, మెయిన్ వెర్బ్ ఏంటి, ఇది ఐడెంటిఫై చేయండి. ఒక పెన్ తీసుకొని ఇది ఐడెంటిఫై చేయండి ఇంగ్లీష్ న్యూస్ పేపర్లో. ఒకవేళ ఇంగ్లీష్ న్యూస్ పేపర్ లేదు అనుకోండి, ఓకే, ఈ ఎక్సర్సైజ్ను స్కిప్ చేయకండి. ఏం చేస్తారంటే మీకు మీ పిల్లలు ఉంటారు కదా, మీ పిల్లలు స్కూల్కి వెళ్తారు లేకపోతే కాలేజ్కి వెళ్తారు, వాళ్ళ దగ్గర ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్స్ ఉంటాయి కదా, టెక్స్ట్ బుక్స్ ఉంటాయి. సో ఆ టెక్స్ట్ బుక్స్లో ఒక పేజ్ తీసుకోండి, యూజ్ చేయని ఒక టెక్స్ట్ బుక్స్లో ఒక పేజ్ తీసుకోండి. ఆ పేజ్లో పెన్ లేదా పెన్సిల్ తోటి ఈ పార్ట్స్ ఆఫ్ ది స్పీచ్ని ఐడెంటిఫై చేయండి. సో ఆ సెంటెన్స్లో ఏమున్నాయి, నౌన్ ఏంటి, ప్రొనౌన్ ఏంటిది అనేది ఐడెంటిఫై చేయండి. సో ఇలా ఐడెంటిఫై చేశారనుకోండి మీకు గ్రామర్ అర్థమవుతుంది. ఓకే, ఇది పేరెంట్స్కి. నెక్స్ట్ స్టూడెంట్స్కి, జాబ్ రాని వాళ్ళకి ఎలా ఐడెంటిఫై చేయాలి అంటే మీకు కూడా ఇది యూజ్ అవుతుంది. మీకు ఎగ్జామ్లో రేపు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసిన, లేకపోతే పోలీస్కు రిలేటెడ్, లేకపోతే ఇండియన్ నేవీ, ఆర్మీ రిలేటెడ్ ఎగ్జామ్స్ రాసినప్పుడు మీకు ఇవి చాలా గ్రూప్స్ ఎగ్జామ్స్ రాసేటప్పుడు ఇంగ్లీష్కి సంబంధించిన క్వశ్చన్స్ ఉంటాయి. కాబట్టి మీకు కూడా ఇది పార్ట్స్ ఆఫ్ ది స్పీచ్ వచ్చాయనుకోండి, మీకు కూడా యూజ్ అవుతుంది. సో మీరు ఏం చేస్తారు, మీరు ఒక న్యూస్ పేపర్ లేకపోతే ఏదైనా టెక్స్ట్లో మీకు ఇంగ్లీష్కు రిలేటెడ్ ఏదైనా మెటీరియల్ ఉంటే దాంట్లో చూడండి పార్ట్స్ ఆఫ్ ది స్పీచ్ ఏమున్నాయి. సో ఈ పార్ట్స్ ఆఫ్ ది స్పీచ్లో ఏమేమి వాడారనేది మీరు ఐడెంటిఫై చేయండి. ఐడెంటిఫై చేస్తే ఇది మీ ఫస్ట్ ఎక్సర్సైజ్. సో ఈ ఎక్సర్సైజ్ మీరు కంప్లీట్ చేస్తే నా గెస్ ప్రకారం మీరు 20% కంప్లీట్ చేసినట్టు ఈ కోర్స్. 20%, 20 to 30%. సో మనం 7 daysలోనే మనము 20 నుంచి 30% వరకు మనకు ఇంగ్లీష్ అనేటిది తెలిసిపోతుంది. సో మీరు రాయగలరు. సో ఈ మన సబ్జెక్ట్స్ నేర్చుకుంటే, అంటే ఈ టాపిక్స్ నిన్నటి వరకు చెప్పిన పార్ట్స్ ఆఫ్ ది స్పీచ్ వరకు నేర్చుకుంటే మీరు 20 నుంచి 30% మీరు ఇంగ్లీష్లో సెంటెన్సెస్ ఫామ్ చేయగలరు. ఓకే, ఒక సెంటెన్స్ ఫామ్ చేయడం వస్తే మిగిలిన సెంటెన్స్ కూడా దాన్నే ఫాలో అవుతాయి. మెయిన్గా సబ్జెక్టు, వెర్బు, ఆబ్జెక్టు ఇంతే సెంటెన్స్లో ఉండేది. ఈ సబ్జెక్టుకు ఆబ్జెక్టుకు మధ్యలో ప్రిపోజిషన్స్, యాడ్జెక్టివ్స్, యాడ్వర్బ్స్ ఇవి యాడ్ చేస్తాం. సో అది వేరే కాన్సెప్ట్. సో ఇది మెయిన్ కాన్సెప్ట్. మనకు మెయిన్ తెలిస్తే మిగిలిందంతా ఆటోమేటిక్గా దాని వెనకాల వచ్చేస్తుంది. సో ఇది ఓకే. సో నిన్నటి క్లాస్ని నాకు తెలిసి నేను ఎందుకు ఈ వీడియో చేస్తున్నాను అనేది మీకు అర్థమై ఉంటుంది. సో మీకు ఇది లైఫ్లో యూజ్ అవుతుంది. మీది ఏది కూడా మనకు వేస్ట్ కాదు. మనం ఏ పని చేసినా, నేను వీడియో చేసినా, మీరు ఈ వీడియో చూసినా, సో ఈ వీడియో చేయడం వల్ల నాకు యూజ్ ఉంది. నాకు ఏం యూజ్ ఉందంటే నేను ఒక కమ్యూనికేషన్ స్కిల్ నేర్చుకుంటాను, ఒక టీచింగ్ స్కిల్ అనేది నేను నేర్చుకుంటున్నాను. మీకు ఏం యూజ్ ఉందంటే మీరు ఒక కమ్యూనికేషన్ స్కిల్ పెంచుకోవడానికి, ఒకవేళ మీకు ఆల్రెడీ వచ్చి ఉంటే దాన్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి ఇది రివిజన్ లాగా ఉంటుంది. మీకు రాలేదనుకోండి, ఇది ఒక నేర్చుకోవడానికి ఒక క్లాస్ లాగా ఉంటుంది. సో ఎవ్రీథింగ్ ఈజ్ యూజ్ఫుల్, నథింగ్ ఈజ్ ఎ వేస్ట్. ఓకే, ఏది కూడా వృధా కాదు మన జీవితంలో. ఓకేనా, ఈ టైం కూడా మీకు ఈ టైం వేస్ట్ రా అని అనుకోకండి. ఎందుకంటే మీరు రీల్స్ చూస్తారు, గంట సేపు రీల్స్ చూస్తారు, గంట సేపు వీడియోస్ చూస్తారు, ఒక రోజు మొత్తం ఒక వెబ్ సిరీస్ చూస్తారు. సో వాటితో కంపేర్ చేసుకోండి. వాటితో కంపేర్ చేసుకుంటే ఇది మీ లైఫ్కి వాల్యూ యాడ్ చేస్తుంది. సో దిస్ క్లాస్ ఈజ్ గోయింగ్ టు యాడ్ ఏ వాల్యూ టు యువర్ లైఫ్. సో ఇది మీకు ఇక్కడ యూజ్ కావచ్చు, లేకపోతే ఇంకొక సంవత్సరం తర్వాతనైనా యూజ్ కావచ్చు, లేకపోతే వెంటనే ఇప్పుడు ఈ క్లాస్ నేర్చుకున్న తర్వాత మీ పాపం లేకపోతే మీ బాబు మీ దగ్గరకు వచ్చి డాడీ డౌట్ చెప్పమన్నప్పుడు, ఆ డౌట్ చెప్పేటప్పుడు నేను ఈ వీడియో మీరు కంప్లీట్గా వింటే మీకు అక్కడే ఆ కాన్సెప్ట్ అర్థమవుతుంది. ఓహో ఇది ఇదా, సో దీన్ని ఇలా చెప్పొచ్చు మనం అనేది ఈ కాన్సెప్ట్ మీకు అర్థమవుతుంది. ఓకే, సో అందుకనే నా క్లాసులు వినండి, దీన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే ఏంటంటే మీకు రెగ్యులర్గా వీడియోస్ వస్తాయి. సో మనం ఇంగ్లీష్తో పాటు మనం ఏంటంటే మన రియల్ లైఫ్లో మనకి ఎలా యూజ్ అవుతుంది, మనం ఎలా యూజ్ చేయాలి, మనం ఎలా అప్డేట్ అవ్వాలి. సో అప్డేట్ గురించి ఒక చిన్న మాట చెప్తా. సో మన దగ్గర మొబైల్స్ ఉన్నాయి. సో ఒక మొబైల్ని మీరు ఎన్ని రోజులు వాడతారు? మ్యాక్సిమం ఒక 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు, ఇంకా వాడాలనుకుంటే ఒక 5 సంవత్సరాలు వాడతారు. సో 5 సంవత్సరాల తర్వాత ఆ మొబైల్ని చేంజ్ చేస్తారు. ఓకే,
ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే మన అందరికీ ఇది అప్లై అవుతుంది. సో మొబైల్ అనేది మీరు ఎందుకు మారుస్తున్నారు? మొబైల్ అనేది అప్డేట్ అవ్వలేదు. ఓకే, ఇప్పుడు మార్కెట్లో కొత్త అప్డేటెడ్ వర్షన్ కొత్తది ఒకటి వచ్చింది. సో దీనికన్నా ఫీచర్స్ దాంట్లో ఎక్కువ ఉన్నాయి. సో అది మొబైలే, ఇది మొబైలే. సో రెండు మొబైల్సే. సో మ్యాక్సిమం మనం యూట్యూబ్ వీడియోలు చూడడము, ఓకే, అండ్ ఫోన్ చేయడము, వాట్సాప్, రీల్స్, ఇంతకంటే దాన్ని ఎక్కువ ఏం వాడము. అయినా కూడా మనం అప్డేటెడ్ మొబైల్నే యూజ్ చేస్తున్నాం. సో ఒక మొబైలే అప్డేట్ అవుతుంది, అప్పుడే దానికి వాల్యూ ఉంది, దీనికి వాల్యూ లేదు. ఒక మనిషి మనము వీఆర్ హ్యూమన్ బీయింగ్స్, మనం మనుషులం. సో మనం అప్డేట్ కాకపోతే మనకు కూడా వాల్యూ ఉండదు. దెర్ ఈజ్ నో వాల్యూ, దెర్ ఈజ్ నో రెస్పెక్ట్. ఓకే, మనకు రెస్పెక్ట్ దొరకదు, వాల్యూ ఉండదు. సో మనల్ని పాత మొబైల్ని ఎలా అయితే పక్కకు పెట్టారో అలానే మనల్ని కూడా పక్కకు పెడతారు. సో మనము వీ హ్యావ్ టు అప్డేట్ అవర్ సెల్ఫ్. సో ఈ అప్డేట్ అనేది ఏంటంటే మీరు నేర్చుకోవడం ద్వారా వస్తుంది. ఓకే, మీరు నేర్చుకోవడం అంటే మన లైఫ్కి ఏది యూజ్ అవుతుందో అది నేర్చుకోవాలి. ఓకే, సో మీరు ఏదైనా పని చేస్తే ఆ పనిలో కొత్తది నేర్చుకోవాలి. సో ఆ పని గురించి చెప్పడానికి ఒక భాషను నేర్చుకోవాలి. ఆ భాష అనేది ఇంగ్లీష్ అయి ఉంటే ఇంకా చాలా యూజ్ అవుతుంది, మీరు అప్డేట్ అయినట్టు. సో మీ లైఫ్లో ఒక లాంగ్వేజ్ అనేది మీకు యాడ్ అయిపోయింది. సో దట్ యూ గాట్ సమ్ కాన్ఫిడెన్స్, యూ కెన్ స్పీక్ ఇన్ ఇంగ్లీష్ ఫ్రమ్ రైట్ నౌ. ఓకే, ఇప్పటి నుంచే మీరు ఇంగ్లీష్లో మాట్లాడగలరు. సో మీకు ఇంగ్లీష్ వచ్చిందంటే అది వేరే లెవెల్ అట్లా ఉంటుంది అన్నట్టు మీకు. ఓకే, సో అందుకనే అప్డేట్ అవ్వండి. సో అప్డేట్ కావడానికి దీన్ని అప్డేటే అనుకోండి, రివిజనే అనుకోండి, న్యూ క్లాసే అనుకోండి, మొత్తానికి అయితే వింటే మీకు యూజ్ఫుల్ అవుతుంది. మీ పిల్లలకైనా మీకైనా. ఓకే, అర్థమైంది. సో ఇప్పుడు మనము కాన్సెప్ట్లోకి వెళ్దాం. సో మన క్లాస్లోకి వెళ్దాం. సో క్లాస్ ఈరోజు మనది 7th క్లాస్. ఏంటి మన క్లాస్ 7th క్లాస్. సో మనం 6 డేస్ మనం మంచిగా క్లాసు కంప్లీట్ చేసుకున్నాము. దాంట్లో మనకు గ్రామర్ గురించి టాపిక్స్ వచ్చాయి. గ్రామర్లో పార్ట్స్ ఆఫ్ ది స్పీచ్లో నౌన్లో 4 టైప్స్. సో ఇదంతా నిన్న మాట్లాడుకున్నాము. ఒకవేళ ఆ వీడియో మీరు మిస్ అయినట్లయితే లిస్ట్లోకి వెళ్ళండి, అందులో ఉంటుంది మన వీడియో. సో నేను దీన్ని 5 minutesలో ఫినిష్ చేస్తాను. ఎందుకంటే మనం అసలు ఎందుకు ఈ వీడియోస్ చూస్తున్నాము, ఎందుకు చేస్తున్నాము అనేది మీకు అర్థం కావడానికే ఇప్పటి వరకు నేను మీకు చెప్పాను. ఓకే, సో డోంట్ ఫీల్ బ్యాడ్, ఎందుకంటే ఎవరో ఒకరు చెప్పాలి, ఎవరో ఒకరు వినాలి. సో అప్పుడే అర్థం అవుతుంది. ఎవరు చెప్పలేదంటే ఎవరికీ అర్థం కాదు. ఓకే, సో నేను చెప్తున్నాను, మీ అన్నలాగా అనుకోండి, మీ ఫ్రెండ్ అనుకోండి. సో మీరు వినండి, మీకు యూజ్ అవుద్ది. ఓకే, సో నిన్న మన టాపిక్లోకి వెళ్తే, సో మనం ఇప్పుడు ఎక్కడ ఉన్నాము, 20%. సో 25% అనుకుందాం. సో 25% మనము కంప్లీట్ చేసుకున్నాము. కోర్స్ కాదు, మన అప్డేట్. మనం సాఫ్ట్వేర్ అనుకున్నాం 100% అప్డేట్ అవ్వాలి. సో మీ సాఫ్ట్వేర్ ఇప్పుడు 25%, అంటే మీ మైండ్ ఇప్పుడు 25% ఇంగ్లీష్ టాపిక్ తోటి అప్డేట్ అయింది. ఇంకా 75% ఉంది నేర్చుకోవడానికి. ఈ 75%ని మనము ఫస్ట్ 25% మనకు లేట్, తర్వాత 75% ఈజీగా వస్తాయి. ఎందుకంటే ఒక ఇల్లు కట్టాలనుకో, బేస్మెంట్ కోసమే ఒక 3-4 నెలలు, ఒక సంవత్సరం, ఒక 12 months అనుకోండి, 4 to 5 months బేస్మెంట్స్కే పడుతుంది. సో తర్వాత అంతా బేస్మెంట్ పిల్లర్కే పడుతుంది. తర్వాత అంతా ఈజీగా అయిపోతుంది, 2-3 monthsలో అయిపోతుంది. సో మనకి ఈ బేస్మెంట్ ఫౌండేషన్ స్ట్రాంగ్ అవడానికి ఈ 7 classes పట్టింది. నెక్స్ట్ క్లాసులన్నీ త్వరగానే అయిపోతాయి. ఓకే, సో మనకు సబ్జెక్ట్, వెర్బ్, ఆబ్జెక్ట్. సబ్జెక్ట్ అంటే తెలుగులో కర్త అంటారు, అంటే చేసేవాడు. వెర్బ్ అంటే క్రియ, అంటే చేస్తున్న పని. కర్మ అంటే ఆబ్జెక్ట్, ఎవరి మీద అయితే ఆ ఎఫెక్ట్ పడిందో. సో నువ్వు చేసిన పని ఎవరి మీద ఎఫెక్ట్ పడిందో వాడి కర్మ అని అంటాం కదా. సో అలా. సో కర్త, క్రియ, కర్మ. సో శివాని ఈజ్, మనం నిన్న ఎగ్జాంపుల్ చెప్పుకున్నాం కదా, శివాని ఈజ్ రైటింగ్ హర్ హోంవర్క్. శివాని అనే నేమ్, నౌన్ అనేటిది కర్త. ఈజ్ రైటింగ్ అనేది యాక్షన్, రాయిచున్నది. హర్ హోంవర్క్,
హర్ అనేది మళ్ళీ ప్రొనౌన్, హోంవర్క్ అనేది ఆబ్జెక్ట్. సో శివాని రాయడం అనేది దాని ఎఫెక్ట్ అది దేని గురించి చేస్తుంది? హోంవర్క్. సో హోంవర్క్ అనేది కర్మ అయింది, అంటే ఆబ్జెక్ట్ అయింది. సో ఓకేనా, శివాని ఈజ్ రైటింగ్ హర్ హోంవర్క్. సో నేను నౌన్ గురించి ఒకసారి రివిజన్ చేసుకొని క్లోజ్ చేద్దాం. నౌన్ ఇక్కడ క్లియర్ చేద్దాం. నౌన్లో నిన్న మనం మాట్లాడుకున్నాం, నౌన్లో కామన్ నౌన్స్, ప్రాపర్ నౌన్స్, అబ్స్ట్రాక్ట్ నౌన్స్ అండ్ కలెక్టివ్ నౌన్స్. సో కామన్ నౌన్స్ అంటే ఏంటి? గర్ల్స్, బాయ్స్, లేడీ, మెన్, మ్యాన్, ఇలా కామన్గా వాడే వాటిని కామన్ నౌన్ అంటారు. సో స్పెసిఫిక్గా ఏదైనా నేమ్ ఇచ్చారనుకోండి, వేణుగోపాల్, శివాని, రమేష్, బద్రి, ఇట్లా ఒక మాదారం, బెల్లంపల్లి, మంచిర్యాల్, కరీంనగర్, హైదరాబాద్, ఇలా ఒక పేరు ఉన్నా అనుకో, ప్రాపర్ నేమ్ ఉన్నా అనుకోండి, ప్లేసెస్కి అయినా, పర్సన్స్కి అయినా, ఓకే, థింగ్స్కి అయినా, పెన్, బుక్, వీటిని ప్రాపర్ నౌన్స్ అంటారు. ఓకే, దెన్ అబ్స్ట్రాక్ట్ నౌన్స్ అంటే ఫీలింగ్స్, లవ్, హేట్, హ్యాపీ, యాంగ్రీ, ఇవి ఫీలింగ్స్ని అబ్స్ట్రాక్ట్ నౌన్స్ అంటారు. అవి కూడా నౌన్స్. ఫ్రీడమ్, ఇది కూడా ఒక అబ్స్ట్రాక్ట్ నౌన్. సో కలెక్టివ్ నౌన్స్ అంటే ఎక్కువగా సిమిలర్ థింగ్స్ ఒకటే దగ్గర ఎక్కువగా ఉంటే దాన్ని ఒక గ్రూప్ని అడ్రస్ చేసేటప్పుడు, ఒక క్రికెట్ టీం, ఫుట్బాల్ టీం అనేటిది ఒక కలెక్టివ్ నౌన్. టీం అనేది కూడా నౌన్. రేపు ఎగ్జామ్లో అయినా, మీరు దేంట్లో అయినా మీకు చెప్పాలనుకున్నప్పుడు, మిమ్మల్ని అడిగినప్పుడు వాట్ ఈస్ టీమ్ అని అంటే, ఈ సెంటెన్స్లో టీమ్ అనేటిది ఏంటి అంటే, టీమ్ అంటే నౌన్. సో టీమ్స్, మళ్ళీ అది ప్లూరలా సింగులరా అంటే అది వేరే కాన్సెప్ట్. దాని తర్వాత నెక్స్ట్ వెళ్దాం, అది సింగులర్ కిందకే వస్తుంది. టీమ్ ఈజ్ ప్లేయింగ్ వెల్ అంటారు. సో టీమ్ ఆర్ ప్లేయింగ్ వెల్ అన్నారు కదా, సో టీమ్ ఈజ్ ప్లేయింగ్ వెల్ అంటారు. టీమ్ అనేది సింగులర్ కిందకి వస్తుంది. అందులో ఎక్కువగా ఉన్నా కూడా, అంటే కలెక్టివ్ నౌన్ వచ్చినప్పుడు నౌన్స్ దాన్ని సింగులర్ గానే వాడతారు. సో అలా. సో నౌన్స్ గురించి మనం టాపిక్ క్లోజ్ చేసుకున్నాము. ఒకవేళ మళ్ళీ నౌన్స్ గురించి వినాలనుకుంటే మన ప్రీవియస్ క్లాస్లోకి వెళ్ళి మీరు వినొచ్చు. ఓకే, సో ఈరోజు మన టాపిక్ ఏంటంటే ప్రిపోజిషన్. సో ఈ ప్రిపోజిషన్స్లో ఈ ప్రిపోజిషన్ అంటే ఏంటంటే నౌన్ అండ్ ప్రొనౌన్. ఈ నౌన్ అండ్ ప్రొనౌన్కి ముందు మనము యూజ్ చేసే పదాలని ప్రిపోజిషన్ అంటారు. సో మనది నౌన్ అయిపోయింది, ప్రొనౌన్ అయిపోయింది. నెక్స్ట్ ప్రిపోజిషన్ ఏంటి? ఇది కూడా పార్ట్స్ ఆఫ్ ది స్పీచ్. ఒక స్పీచ్లో, మనం మాట్లాడే స్పీచ్లో ఇది ఒక పార్ట్. ఇప్పుడు ఈ సెంటెన్స్ ఉంది కదా, శివాని ఈజ్ రైటింగ్ హర్ హోంవర్క్ అని చెప్పుకున్నాం కదా. ఇప్పుడు దీన్ని ప్రిపోజిషన్ యూజ్ చేయాలంటే, శివాని ఈజ్ రైటింగ్ హర్ హోంవర్క్ ఆన్ ఆర్ ఇన్ ద నోట్బుక్. దీన్ని నీట్గా రాద్దాం. ఓకే, సింపుల్గా చెప్దాం. ఇన్ ద నోట్బుక్, శివాని ఈజ్ రైటింగ్ విత్ పెన్. సో శివాని నౌన్, పెన్ ఇది కూడా ఒక నౌన్. పెన్ కామన్ నౌన్. ఓకే, రైటింగ్ మెయిన్ వెర్బ్ అంటే యాక్షన్, ఇది హెల్పింగ్ వెర్బ్. సో విత్ అని ఉంది కదా, విత్ అనేది ప్రిపోజిషన్. ఈ ప్రిపోజిషన్ ఎప్పుడు వచ్చింది? నౌన్ కన్నా ముందు, లేకపోతే ప్రొనౌన్ కన్నా ముందు, ఇలా వచ్చే పదాలని ప్రిపోజిషన్స్ అంటారు. ఇప్పుడు ఈ ప్రిపోజిషన్ కూడా మీరు ఐడెంటిఫై చేయండి. మీకు ఇచ్చిన వర్క్ లోపల ఏదైనా న్యూస్ పేపర్, ఒకవేళ మీరు వర్క్ చేయకపోయినా కూడా న్యూస్ పేపర్ చదివేటప్పుడు, ఏదైనా న్యూస్ పేపర్ చదివేటప్పుడు గుర్తు తెచ్చుకోండి. ఓకే, దీంట్లో ఇంగ్లీష్ ఎలా యూజ్ చేశారు అనేది అర్థం చేసుకుంటే, విత్ అనేటిది ఒక ప్రిపోజిషన్. ఆన్, ఓకే, అప్ ఆన్ ద ట్రీ, అప్ ఆన్ ద ట్రీ పైన, అప్ ఆన్ ద ట్రీ. అండర్ ద టేబుల్, ఓకే, అండర్
అప్పర్ ది టేబుల్, అండర్ ది టేబుల్, అబౌవ్ ది టేబుల్, బిలో ది టేబుల్. సో అబౌవ్, బిలో ది టేబుల్. ది టేబుల్ అంటే ఒక ఆబ్జెక్ట్ కన్నా ముందు వాడేది. మెయిన్గా ఆబ్జెక్ట్ కన్నా ముందు యూజర్ సెంటెన్స్లో లాస్ట్కు మ్యాక్సిమం కేసెస్లో సెంటెన్స్లో ఆబ్జెక్ట్ కన్నా ముందు వాడేది ప్రిపోజిషన్ అయి ఉంటుంది. ఓకే, ఈ ప్లేస్లో వాడతారు, ఇక్కడ కూడా వాడచ్చు. సో మెయిన్గా మనం ఇది గుర్తుపెట్టుకున్నాం, ప్రిపోజిషన్ అక్కడ వాడతారు. సో ప్రిపోజిషన్ ప్లస్ ఆర్టికల్స్. మనం ఇప్పుడు మాట్లాడేటప్పుడు విత్ పెన్ అన్నారు. విత్ పెన్, మళ్ళీ ఏ పెన్ను, ఒక పెన్ను, విత్ ఏ పెన్. ఓకే, ఏ అంటే ఒకటి అని, ఏ ఆ పెన్ తోటి. యాన్ అనేది ఓవెల్స్ దగ్గర వాడతారు. ది అనేది దీని కాన్సనెంట్స్కి ఓవెల్స్కి కామన్గా వాడతారు. సో ఏ, యాన్, ది అనే వాటిని ఆర్టికల్స్ అంటారు. సో సింగులర్, మళ్ళీ ఇక్కడ సింగులర్ ఆబ్జెక్ట్ని రిఫర్ చేసేటప్పుడు ఏ, యాన్ అని వాడతారు. మల్టిపుల్ ఆబ్జెక్ట్స్ ఆర్ సింగులర్ ఆబ్జెక్ట్స్ కామన్గా ది అనేది వాడతారు. ది అనేది ఏంటంటే అది కొన్ని యూనిక్ వస్తువులు పేర్లకు ముందు పాయింట్అవుట్ చేసేటప్పుడు, కొన్ని నదులకు ముందు, పర్వతాలకు ముందు, ది తాజ్ మహల్, ది ఒబెరాయ్ హోటల్, సో ది యుఎస్ఏ, ఇలా కంట్రీస్కి ముందు, నదులకు ముందు, పర్వతాలకు ముందు, ఇట్లా కొన్ని యూనిక్గా ఉండే ప్రదేశాలకు ముందు, వస్తువులకు ముందు, మనుషులకు ముందు ది అని వాడతారు. ప్లస్ పాయింట్అవుట్ చేసేటప్పుడు ఏదైనా ఆన్ ది టేబుల్, ఓకే, దట్ ఈస్ ద బుక్ దట్ ఐ వాజ్ లుకింగ్ ఫర్ అంటే స్పెసిఫై చేసేటప్పుడు, పాయింట్ చేసేటప్పుడు. సో మనం ఫస్ట్ క్లాస్లో ఏదైతే ఇట్, దిస్, దట్, దీస్, దోస్ అని నేర్చుకున్నామో, ది కూడా కొన్ని స్పెసిఫిక్గా పాయింట్అవుట్ చేసేటప్పుడు యూజ్ చేస్తాం. దీనికి సింగులర్, ప్లూరల్ అనేటిది సంబంధం ఉండదు. ఓకే, సో ఇలా. సో ఈ ఆర్టికల్స్, ఈ ప్రిపోజిషన్స్. సో మనం ప్రిపోజిషన్స్ కూడా కంప్లీట్ చేసుకున్నాం. ప్రిపోజిషన్స్ ఈ మూడింటిని, ఈ మూడు పదాలను ప్రిపోజిషన్స్ అంటారు. సో నౌన్, ప్రొనౌన్, ప్రిపోజిషన్స్ అయిపోయింది. మళ్ళీ యాడ్జెక్టివ్ కంప్లీట్ చేసుకున్నాం. యాడ్జెక్టివ్ అంటే ఏంటి? నౌన్, ప్రొనౌన్ గురించి చెప్పేది యాడ్జెక్టివ్. ఓకే, అండ్ యాక్షన్ గురించి చెప్పేది ఏంటి? యాక్షన్ పార్ట్ వెర్బ్. వెర్బ్ గురించి చెప్పేది ఏంటి? యాడ్ వెర్బ్. సో యాడ్ వెర్బ్ అంటే క్రియ. ఇది క్రియ గురించి చెప్తుంది కాబట్టి క్రియ యొక్క విశేషణం. ఓకే, ఈ నౌన్ అంటే నౌన్, ప్రొనౌన్ గురించి చెప్పేది యాడ్జెక్టివ్. యాడ్జెక్టివ్ ఏం చెప్తుంది? నామవాచకము లేక సర్వనామం యొక్క విశేషణము. అంటే వీళ్ళ గురించి, పర్సన్, సబ్జెక్ట్, ఆబ్జెక్ట్ గురించి చెప్తుంది కాబట్టి యాడ్జెక్టివ్ అంటారు. సో వెర్బ్ అంటే క్రియ, మీకు తెలిసిపోయింది. సో ఇవి మెయిన్ అండి, ఇవి తెలుసుకుంటే మీరు ఇంగ్లీష్లో మాట్లాడచ్చు. ఓకే, ఇంకా ఏముంది మనకు చెప్పడానికి? సో ఓకే, వీటితోటి మనం సెంటెన్సెస్ ఫామ్ చేస్తాం. సో సెంటెన్సెస్ అంటే ఎట్లా ఉంటాయి? ఓకే, ఒక సెంటెన్స్ రాసాం, S1, దాని తర్వాత మళ్ళీ S2, దాని తర్వాత S3, ఇలా మల్టిపుల్ సెంటెన్సెస్ కలిపితే ఒక పారాగ్రాఫ్ అవుతుంది. సో పారాగ్రాఫ్ అవుతుంది. ఒక టాపిక్ మీద ఒక 4-5 సెంటెన్సెస్ రాస్తే అదొక పారాగ్రాఫ్. మళ్ళీ గ్యాప్ ఇచ్చి ఇంకో పారాగ్రాఫ్. ఇప్పుడు మనం క్వశ్చన్స్ రాసేటప్పుడు, క్వశ్చన్స్కి ఆన్సర్ రాసేటప్పుడు ఎగ్జామ్లో కూడా పేరాస్ వైజ్గా రాస్తాం. పారాగ్రాఫ్లో ఏముంటాయి? సెంటెన్సెస్ ఉంటాయి. సెంటెన్స్ లోపల ఏముంటాయి? వర్డ్స్ ఉంటాయి. ఈ వర్డ్స్ అనేటివి ఏంటి? పార్ట్స్ ఆఫ్ ది స్పీచ్. అర్థమైంది కదా? పార్ట్స్ ఆఫ్ ది స్పీచ్ అనేటిది ఇంపార్టెంట్. దేనికి? సెంటెన్స్ ఫార్మేషన్కి. సో సెంటెన్సెస్ అన్నీ కలిపితే పారాగ్రాఫ్ అవుతుంది. ఓకే, సో ఈ పారాగ్రాఫ్ వరకు మనము ఈ సబ్జెక్ట్ అంటే ఈ టాపిక్స్ గురించి మీకు తెలిసి ఉంటే మీరు ఒక పారాగ్రాఫ్ రాయొచ్చు. సో ఇప్పుడు మీరు ఇంకొక ఎక్సర్సైజ్ తీసుకోండి. సో దేని గురించి అంటే ఏదైనా ఒక టాపిక్, సపోజ్ రేవంత్ రెడ్డి ఉన్నాడు, హాట్ టాపిక్, సీఎం రేవంత్ రెడ్డి, అల్లు అర్జున్. సో అల్లు అర్జున్ వర్సెస్ రేవంత్ రెడ్డి అనే టాపిక్ మీద
సో రేవంత్ రెడ్డికి సంబంధించి ఒక 5 సెంటెన్సెస్, అల్లు అర్జున్కు సంబంధించి ఒక 5 సెంటెన్సెస్. ఓకే, సో ఇది ఎక్సర్సైజ్ అనుకోండి. సింపుల్గా రాయండి. ఒక రేవంత్ రెడ్డి సబ్జెక్టు పెట్టి, ఓకే, హీఈస్ గోయింగ్ టు వరంగల్. అక్కడ ఏం చేస్తాడు? హీఈస్ అడ్రస్సింగ్ ద పీపుల్. దెన్ హీఈస్ గోయింగ్ టు ఇనాగరేట్ ది డబుల్ బెడ్రూమ్ హౌసెస్. సో ఇట్లా హీఈస్ గోయింగ్ టు ఇనాగరేట్ ది డబుల్ బెడ్రూమ్ హౌసెస్. ఇట్లా మీరు స్లోగా గుర్తు తెచ్చుకోండి. ఇప్పుడు నేను కూడా స్లోగా గుర్తు తెచ్చుకున్నాను. ఎందుకంటే నా మైండ్లో ప్రాసెస్ అవుతుంది. ఏమవుతుంది? ఓకే, ఇక్కడ వెర్బ్ వాడాలా, ఆబ్జెక్ట్ ఏంటి, వెర్బ్ ఏంటిది అనేటిది నేను మైండ్లో క్రియేట్ చేసుకున్నా. ఇదంతా ప్రిపేర్ అయింది కాదు, ఇదంతా నేను ముందుగా ప్రిపేర్ అయిన టాపిక్స్ కాదు. అందుకనే నేను స్లోగా నా మైండ్లో ప్రాసెస్ అవుతుంది ఏ సెంటెన్స్ క్రియేట్ చేయాలి అని. సో అందుకని మీరు కూడా మీ పెన్ను పేపర్ మీదకి వెళ్తే మీకు ఆటోమేటిక్గా వస్తుంది. ఓకే, మీరు ట్రై చేసి ఈ ఎక్సర్సైజ్ మీరు ట్రై చేయండి. ఒకవేళ స్క్రీన్ షాట్ తీసి నాకు కామెంట్స్లో మెన్షన్ చేయండి, లేకపోతే కామెంట్స్లోనే రాయండి. ఒకవేళ మీకు పేపర్ లేదు, రాయలేను అని అంటే కామెంట్ చేయండి, ఆ సెంటెన్స్ ఫామ్ చేయండి. అట్లీస్ట్ ఒక్క సెంటెన్స్ అని, ఈరోజు మీకు అట్లీస్ట్ 1 సెంటెన్స్ అనేవి కూడా మీ దగ్గర నుంచి నాకు ఒక కామెంట్ రూపంలో నాకు మెసేజ్ పంపించారనుకోండి. సో నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఈ క్లాస్ మీకు చాలా యూజ్ అయిందని కూడా నేను నమ్ముతాను. ఓకే, సో నాకు కూడా ఇంట్రెస్ట్ వస్తుంది నెక్స్ట్ మీకు మంచిగా క్లాస్ చెప్పడానికి. ఓకే, ఈ టాపిక్ మీకు యూజ్ అయ్యిందంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, ప్రీవియస్ టాపిక్స్ కావాలంటే ఈ లిస్ట్లోనే ప్రీవియస్ టాపిక్స్ కూడా ఒక సిరీస్ లాగా ఉన్నాయి. సో వాటిని కంపల్సరీగా వాచ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. ఓకే, బాయ్.